అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఇక్కడ మా కొండబాబు గారు ఉంటారు. ఖచ్చితంగా అండి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది కదా, పరిపాలనా విధానంలో ఎలా ఉంది? ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోగలుగుతున్నారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కదా, ఎలా ఉంది వీళ్ళ పనితీరు? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారండి. మా కొండబాబు గారు కూడా బాగా పనిచేస్తున్నారండి. ఇప్పుడు ముఖ్యంగా కాకినాడ ఏరియాలో గతంలో బాగా మాస్గా ఉండి కొంచెం ఈ క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని బాగా ఎక్కువగా ఉండే, ముఖ్యంగా గంజాయి, బ్లడ్ బ్యాచ్ ఇటువంటివి. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ కొండబాబు గారి సారథ్యంలో? ఇటు కొండబాబు గారు సారథ్యంలో మట్టుకి ఇవన్నీ కూడా బయట అవుతున్నారండి. నేను కొండబాబు గారు వచ్చిన తర్వాత కూడా కొంచెం గంజాయి ఇవన్నీ కూడా కొంచెం తగ్గాయండి. ఇప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ విషయంలో అభివృద్ధి చేస్తున్నాం అంటారు. రోడ్ల విషయానికి వచ్చేటప్పుడు ఎలా ఉంది, మీకు ఏమనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే? ఇప్పుడు ముందు రోడ్లు ఇప్పుడు రోడ్లు చూసుకున్నారు కదండి. ఇప్పుడు రోడ్లు ఇప్పుడు ఎలా ఉన్నా మీరు చూస్తున్నారు, ఇంక మేమేం చెప్పక్కర్లేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు కూటమి ప్రభుత్వం ఏం పని చేస్తలేదని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది, ఓడిపోతుందని, మళ్ళీ నేనే సీఎం అవుతానని మాట్లాడుతున్నారు. ఏముందంటే తెలుగుదేశానికి బురద చల్లడానికి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చేటప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారండి. అదే అంటే గతంలో ఇబ్బందికరంగా ఉండేది, ఇక్కడ ప్రజలు బతకడానికి ఇప్పుడు ఫ్రీగా ఉందండి. అదండి. నారా లోకేష్ గారి పనితనం ఎలా ఉందండి? చాలా బాగుందండి. అంటే ముఖ్యంగా ఆయన గతంలో చాలా మంది కూడా ఒక రకంగా చెప్పాలంటే పప్పు అని చెప్పి విమర్శించేవారు. ఆయనకి తెలుగు మాట్లాడడం కూడా రాదు. ఇప్పుడు ఎలా ఉంది ఆయన తీరు? ఇప్పుడు పప్పే నాయకుడు అయ్యాడండి ఆయన. అదండి. అంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో టీడీపీని మొత్తం ఆయన భుజాల మీద తీసుకొని నడిపించే ఆ క్యాపబిలిటీ వచ్చిందంటారా? వచ్చిందండి. జనాలను ఆకట్టుకోవడం, యూత్ని ఇవన్నీ కూడా ముందడుగులో నడిపించడం ఇవన్నీ చేస్తున్నారండి. ఇప్పుడు ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించి ఏం చెప్తారు మీరైతే? పెన్షన్ల విషయంలో కానీ అన్ని విధాలుగా? పెన్షన్ల మట్టుకి బాగానే ఉందండి. బాగానే ఉందా? పక్క అండి. అంటే ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వామ్యం పని చేస్తున్నారా? చేస్తున్నాం. ఇప్పుడు మరి ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు చంద్రబాబు నాయుడు. మరి వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తున్నారా? ఏమైనా ఎడబట్టు ఉందంటారా? ఏమీ లేదండి, అందరూ కలిసే చేసుకుంటున్నాం అండి. మా నాయకుడి గారు, కొండబాబు గారు అందరూ కలిసి చేసుకోండి అని చెప్పారండి. అది ఓవరాల్ గా మీరేం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను సీఎం అవుతాను అంటున్నాడు. లేదండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉంటారండి. ఖచ్చితంగా అండి. మరి జగన్ అన్న 2.0 అంటున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఇక్కడ మా కొండబాబు గారు ఉంటారు. ఖచ్చితంగా అండి. రైట్.